కాంగ్రెస్ పార్టీ నేతన్నలను ఆదుకోవటంలో ఎప్పుడూ ముందుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ఉన్న బకాయిలో తీర్చటంలోనే తమ ప్రభుత్వం నిమగ్నమైందని పొన్నం అన్నారు. 2 రోజుల క్రితం సిరిసిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 2 నేత కార్మిక కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిరిసిల్ల నేతన్నలను వస్త్ర పరిశ్రమను ఆదుకునే విధంగా మా ప్రభుత్వ పాలసీ ఉండబోతుందన్నారు. మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని మంత్రి కోరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి నేతన్నకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు కూడా మేము 2009 నుంచి 14 వరకు ఉన్నప్పుడు కూడా ఆత్మహత్యలు వద్దు, బతకడం ముద్దు అని ర్యాలీ తీసి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఇవాళ కూడా శివరాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాం, దయచేసి రాజకీయాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు, ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం. మా ప్రభుత్వం మీరు పెట్టిన బకాయిలు చేర్చే పనిలో ఉంది. వాళ్ళకు చేతి నిండా పనిచ్చే బాధ్యత మాది అని అనేక సందర్భాలు మేము చెప్పినాం. మీరు వాళ్ళని ఎంతసేపు మీకు మెదడులో ఉన్న బతుకమ్మ చీరలు మాత్రమే ఇవ్వాలనే ఆలోచనతో కాదు, ఇలా ప్రభుత్వ జీవో నెంబర్ 1 తెచ్చి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించబడే మొత్తం బట్టను తెలంగాణలో ఉన్నటువంటి అందరికి ఇవ్వడంతో పాటుగా అందులో సిరిసిల్లలో ఎక్కువ పని జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గతంలో సపోజ్ ఒక 50,000 మీటర్ల ఆర్డర్ ఇస్తే 51